హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ అంటే షేర్ కుర్మా అండి. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నామా? దానికి కావాల్సిన పదార్థాలు అంటే వీటిని అన్నిటిని నేను డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నేను ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఒక బాదం తప్ప ఒక నైట్ నానబెట్టుకున్నానండి. బాదం అయితే పిస్తా పప్పు ఉన్న పైపొట్టు మొత్తం తీసివేయాలి. అంతా ఇలా తీసివేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే బాదం పప్పు పొట్టుతో తీసివేయాలి పైన. నేను నైట్ అంతా నానబెట్టుకున్నా అంటే త్వరగా వచ్చేస్తుంది. మీకు అప్పుడే చేసుకోవాలంటే హీట్ వాటర్ పోసుకొని అయినా ఆ పొట్టు మొత్తం తీసివేయచ్చు. డేట్స్ ఖర్జూరాలు, సారపప్పు, జీడిపప్పు, కిస్మిస్లు తీసుకొని వీటిని అన్నిటినీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. షేర్ కుర్మాకైతే ఇట్లా సన్నగా ఉండే సేమియా అయితేనే బాగుంటుందని ఆ సేమియానే తీసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. తీసుకొని వీటిని 2 పొంగులు వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత వేరే కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా గీ వేసుకోవాలి. గీ అనేది వేడైన తర్వాత అందులోనికి ఇంతకుముందు ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా, అంత పచ్చిగా వాటర్ ఉంటాయి కదా. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల వాటర్ అనేది వెళ్ళిపోతుంది. మూడు 4 నిమిషాలు పడుతుందండి ఇవి ఫ్రై చేసుకోవడానికి. అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలైతే చక్కగా బాయిల్డ్ అయినాయండి. దాంట్లో ఇప్పుడు మనం ఇలాచీలు, 4 స్పూన్ల షుగర్ వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను, డ్రై ఫ్రూట్ వేసుకోవాలి. ఇది సన్న సేమియా కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుందండి. అంతా ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన షేర్ కుర్మా తయారవుతుంది. ఫ్రెండ్స్, షేర్ కుర్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.